అప్పులో ఇక్కడ కూడా వచ్చారు, ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. ఇల్లుకి ఏంది లాక్ చేసి ఉంది, సీల్ వేసిరేంది? వీడు అందుకేనా పొద్దున్నుండి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు? ఇదేంది నోటీస్? బ్యాంక్ నుండి గిన్ని ఈఎంఐ పెండింగ్ పెట్టిండా? గిన్ని రోజు నుండి నాకు ఒక్కసారి కూడా చెప్పలే. వీడు అసలు ఏం చెప్తుండు ఏంది? మరి ఎటు వేయండు? ఫోన్ కూడా కలుస్తలేదు. వీడు అసలు ఏమైనట్టు మరి? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. స్విచ్ ఆఫ్? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్. ఇదేంటి ఇలా చేసిండు? ఒక్క విషయం కూడా చెప్పలే నాకు. అసలు ఎటు వేయండు? ఏం చేస్తుండు? ఫోన్ స్విచ్ ఆఫ్, ఇల్లుకేమో తాళం వేసి ఉంది, లాక్ చేసి సీజ్ చేసిరు. మరి నంబర్ స్విచ్ వద్ద ప్రయత్నించండి. బండి చూస్తే బయటనే ఉంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఏమన్నా పైన ఏమన్నా ఉన్నాడా? తర్వాత ప్రయత్నించండి. అసలు ఏంది టెన్షన్ నాకు? ఈయన కింద లేడు, ఏడలేడు, మరి బండి ఏమో బయటనే ఉంది, పైన గిట్టు ఉన్నాడా? ఆంటీ అంకుల్ కూడా ఎవరు లేరు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నాకు ఈ టెన్షన్ ఏంది? ఏం చెప్పడు, ఏం చేయడు. మరి ఎటు పోయినట్టు? అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బ్యాంకులు ఇంటి దాకా వచ్చారంటే నాకు ఈ లోకం నుంచి వెళ్ళడమే నాకు ఉన్న ఒక ఆప్షన్. అంతకుమించి వేరే ఏం లేదు. ఎవరికి చెప్పాలో ఎవరికి చేయాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. బ్యాంకులు ఇంటి దాకా వచ్చారంటే పరువంతా పోయింది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. అమ్మ నాన్నకి ఎట్లా ముఖం చూపించాలో అర్థం కావట్లేదు. ఈ అప్పులన్నీ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా. ఇవన్నీ సమస్యలకు ఒక్కటే సొల్యూషన్, నేను చనిపోవడమే. చనిపోతేనే ఈ సమస్యలకు అన్నీ పరిష్కారం. చావు ఒకటే పరిష్కారం నా లైఫ్కి. ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు. సారీ అమ్మ, సారీ నాన్న, క్షమించండి. అసలు ఏమైందిరా నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు? నీ సమస్య ఏంటిదిరా? ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటిది చెప్పురా. ఏమని చెప్పాలి? నా సమస్య ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. క్రెడిట్ కార్డులో అప్పులు, ఒక క్రెడిట్ కార్డులో అప్పు కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డులో అప్పు తీసిన, అందులో కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డు అప్పు తీసిన, అన్ని కలిపి ఈ కార్డులతో నాకు సమస్య అయింది. అందరి దగ్గర అప్పులు చేసి ముఖం చూంచాలంటేనే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అందుకని ఈ లోకం నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా. నువ్వు చనిపోతే మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటిది, నా పరిస్థితి ఏంటిది ఒక్కసారి ఆలోచించినవా? చావు ఒకటే పరిష్కారం కాదు కదా.
వాళ్ళు ఈ ముసలితనంలో నువ్వు కాకుంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? చేతికి అందిన కొడుకు చనిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు, నేను ఎంత బాధపడతా. అసలు నేనేం కావాలనుకుంటున్నాను? బ్యాంక్ వాళ్ళతో మాట్లాడదాం, ఇద్దరం కష్టపడి అప్పులన్నీ క్లియర్ చేసుకుందాం. అంతేగాని చావు ఒకటే పరిష్కారం కాదురా. ఒక్కసారి ఆలోచించు. నేను ఆలోచించలేదే. చనిపోతే సమస్యకు పరిష్కారం అనుకున్నా. అమ్మ నాన్నల పరిస్థితి ఆలోచించలే, నీ గురించి ఆలోచించలేదు. క్షణికంలో తీసుకున్నాను నిర్ణయం. నన్ను క్షమించే. క్షమించే నన్ను. ఇప్పటికైనా కానీ తెలుసుకున్నావు కదా, ఇద్దరం కష్టపడి ఏదున్నా కానీ సమస్య పరిష్కరించుకుందాం. అంతేగాని చనిపోదామనే నిర్ణయం తీసుకోకు ఇక నుండలి. సమస్య ఎంత పెద్దదైనా పోరాడి గెలవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడండి. దయచేసి ఎవరు ప్రాణాలు తీసుకోకండి అని మా విన్నపం.